నాటో దేశాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాయి వన్ బై వన్. రష్యా గురించి భయపడుతున్నాయి. ఓ పక్కన ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి పాలవుతూ ఉండటం, ఇప్పటికే చెప్పుకున్నాం జర్మనీ ప్రిపేర్ అవుతోంది అన్నటువంటిది, అట్లాగే ఇతర దేశాలు ప్రిపేర్ అవుతూ ఉన్నాయి అన్నటువంటిది. తాజాగా ఈ అంశం పీక్ స్టేజ్కే వెళ్తోంది. లేటెస్ట్గా చూస్తే ద నాటో సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోలెన్బర్గ్ సెడ్ దట్ రష్యా ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ ఆర్ imminent threat to any NATO's ally. His remark came after several member nations raised concerns of a potential Russian attack. Germany said Berlin should be ready to respond to a possible Russian attack. ఇది రష్యా అయితే యుద్ధానికి సిద్ధంగా ఉంది మా మీద, అందుకని మేము సిద్ధంగా ఉన్నామని జర్మనీ చెప్తుంటే ఇతర నాటో దేశాలు కూడా అందులో భాగస్వామి అవుతున్నాయి. వీళ్ళ అసలు ఉద్దేశం రష్యా వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తుందని కాదు, రష్యా మీద దాడికి సిద్ధపడటానికి ఓ పక్కన ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ ఓటమి రష్యా విజయం అంటే నాటో దేశాలకి తలకొట్టేసినటువంటి పని. భవిష్యత్తులో కూడా నాటో దేశాలకి థ్రెట్టే, కొద్దిగా భూభాగాన్ని ఆక్రమించుకుంటా వెళ్తుంది. చైనా చేసేటటువంటి సిస్టమ్ ఎట్లా ఉందో కొద్దిగా భూమి ఆక్రమించుకోవడం, వెనక్కి వెళ్ళడం ఎలాగ చేస్తుందో అదే తరహా వ్యవహారం నడుపుతుంది అది.